హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజండి రోటీ విత్ బ్యాగన్ కా భర్తా చూపిస్తానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఇంట్లో రోజు రైస్ తిని బోర్ కొడితే కనుక ఈ పద్ధతిలో చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వంకాయ తిన్న వాళ్ళకి కూడా ఈజీగా తినగలుగుతారు. ఏమేమి వేసానో ఎలా చేశాను అనేది స్కిప్ చేయకుండా వీడియో అనేది చివరి వరకు చూసారంటే మీరు కూడా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. సాల్ట్ వేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని చక్కగా స్మూత్గా ఉండేలాగా పిండిని ఒత్తుకుంటూ బాగా కలపండి. మిక్స్ చేసుకుంటూ వాటర్ అనేది చూసుకుంటూ పోసుకోండి. లూజ్ అయిపోతుంది, లేదంటే టైట్ అయిపోద్ది. చక్కగా ముద్ద అనేది చక్కగా చేతికి వచ్చుకున్న తర్వాత మనం వేలుతో కనుక ఒత్తినట్టయితే అది స్మూత్గా మన చేతికి అంటుకోకుండా చక్కగా ఇలా ఒత్తినప్పుడు కిందకి ప్రెస్ చేసినట్టు వచ్చింది అనుకోండి, పిండి అనేది చక్కగా కలిపినట్టు అనమాట. దీంతో మనం రోటీ అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు చేసామనుకోండి, అదే సపోజ్ మార్నింగ్ చేసామనుకోండి, రేపు మార్నింగ్ వరకు కూడా రోటీ అంతే మెత్తగా ఉంటుంది, అంతే సాఫ్ట్గా ఉంటుంది. తప్పకుండా నేను చెప్పినట్టు ఇలా ఫాలో అవుతూ చేశారంటే కనుక రోటీ తిన్నవాళ్ళు, అదేనండి చపాతీ తిన్నవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. గట్టిగా వచ్చిందనే సమస్య కూడా ఎప్పుడు చెప్పరు. చూడండి, నేను వేలుతో ఇలా ఒత్తినప్పుడు చక్కగా లోనికి వెళ్తుంది కదా వేలు అనేది, అంటే పిండి అనేది చక్కగా కలిసినట్టు అనమాట. అంతేనండి. రెస్ట్ ఇవ్వండి, పక్కన పెట్టుకొని మూత పెట్టుకొని ఇక్కడ బ్యాగన్ భర్తా ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఏమేమి వేస్తున్నాను అనేది. 2 పెద్ద వంకాయలు తీసుకున్నానండి. పెద్దవి అంటే మరీ పెద్దవి కాదు, ఇక్కడ అయితే మేము ఉండే ఏరియాలో ఇంకా చాలా పెద్ద వంకాయలు దొరుకుతాయి. మీడియం సైజులో ఉన్నాయి 2 వంకాయలు, 2 ఉల్లిపాయలు, 2 ఆనియన్స్, తర్వాత 2 మిర్చి, కొంచెం అంత కొత్తిమీర, వెల్లుల్లిపాయలు కొన్ని ఎక్కువ కావాలండి. వెల్లుల్లిపాయలు కూడా అన్నీ కూడా కట్ చేసుకొని ఇలాగా ముక్కలుగా పక్కన పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు కూడా చక్కగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్నాయన్నీ పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఏమేమి కట్ చేశానని కూడా క్లిప్లో చూపిస్తున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వంకాయల్ని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత చాకుతో ఇలా ఘాట్లు పెట్టండి, 3 వైపులో లేదంటే 4 వైపులో. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా ఘాట్లు పెట్టుకొని లోపల వంకాయ పాడైందా, పురుగు ఏమన్నా ఉందా, లేదంటే మచ్చలు ఏమన్నా ఉన్నాయా చూసుకొని నీట్గా ఉంటే మాత్రం వాడండి, లేదంటే పక్కన పెట్టండి. పురుగులు అవి లేకుండా ఉన్నాయా చూడండి, పుచ్చిపోయిందేమో 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చేద్దామండి. చూడండి, 2 కాయలు కూడా నేను కట్ చేసి చూపిస్తున్నాను. నాకు అయితే కాయలు నీట్గా చక్కగా ఉన్నాయన్నమాట. మీరు చక్కగా ఉంటేనే, నీట్గా ఉండి అవి బాగుంటేనే వాడండి. తర్వాత నేను స్టవ్ మీద ఇలా జాలి పెట్టి నేను స్టవ్ మీద కాల్చుకుంటున్నానండి వంకాయని. మీరు పల్లెటూరులో ఉండి చక్కగా పొయ్యి మీద కాల్చుకునే అవకాశం ఉంటే కనుక పొయ్యి మీద నిప్పుల మీద గట్రా కాల్చుకున్నారనుకోండి, ఇలా జాలి పెట్టుకొని పొయ్యి మీద కాల్చుకున్నా కూడా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది, ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. కొంచెం స్మోకీ ఫ్లేవర్ అనేది ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అలా కూడా తినడానికి ఇష్టపడతారు. అయితే మనది కలికాలం కదండి, మనం పల్లెటూర్లకి చాలా దూరంగా ఎవరికి సంబంధం లేకుండా ఎవరింట్లో ఏమైపోతున్నా ఎవరు పట్టించుకొని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఇలా స్టవ్వులను ఆశ్రయించక తప్పదు. ఏమంటారో కామెంట్ చేయండి. నేను ఏ విషయాలను అడిగినా, ఎన్ని విషయాలు చెప్పినా మీరు మాత్రం కామెంట్ చేయరు. ఏంటో అర్థం కాదు. నా వీడియోలు నచ్చుతున్నాయా లేదో కూడా షేర్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. కానీ సింపుల్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. పెళ్ళిగైన అమ్మాయిలు అయితే మాత్రం కంపల్సరీ వంటలు నేర్చుకోండి. అమ్మల్ని అస్తమాను ఏదో ఒక మాటలు అనిపించే కంటే పెళ్ళి అవ్వాల్సిన అమ్మాయిలు ఖచ్చితంగా పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు అబ్బాయిలైనా కూడా వంటలు నేర్చుకోండి. ఎప్పుడే పరిస్థితులు వస్తాయో తెలీదు, కానీ 4 మెతుకులు మన కడుపులోకి వెళ్ళాలి కాబట్టి మన వంట మనం చేసుకునేలాగైనా ఉండేటట్టు ఆరోగ్యంగా ఉండొచ్చు, అనారోగ్యానికి దూరంగా ఉండొచ్చు అనమాట. నేను 2 వంకాయలు ఇలాగ కాల్చి పక్కన పెట్టాను అనమాట. చూడండి, నాకు వంకాయలు నీట్గా అయిపోయినాయి. స్టవ్ బంద్ చేసుకున్నాను. బాగా కుక్ అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత పైన పీల్ ఆఫ్ చేయండి. అది తొక్కని అనేది చక్కగా చేతితో తీసారంటే
మస్సు అది మన చేతికి అనుకోకుండా చక్కగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలాగా ఒలుచుకున్న తర్వాత మన పప్పు గుత్తుతోనైనా మెత్తగా ఒత్తుకోండి, లేదంటే చాకుతో నేను చూపించినట్టు మన కైమా కొడతారు కదా మన వాళ్ళు, అలాగా చిన్న చిన్న పీసెస్గా అయ్యేటట్టు బాగా కొంచెం మెత్తగా అయ్యేటట్టు కట్ చేసుకోండి. నేను ఇలా ముచ్చుకులు కట్ చేసుకున్న తర్వాత చాకుతోనే ఇలా కైమా కింద కొట్టి చూపిస్తున్నాను మీకు ఎలా చేయాలనేది వంకాయని. తర్వాత ఇలా కాకపోతే పప్పు గుత్తి ఉందనుకోండి, మెత్తగా మెదపడానికి ప్రయత్నం చేయండి. నేనైతే ఇలా చూపించాను, మీకు 2 విధాలుగా ఏది వీలవుతుందో అలా చేయడానికి ప్రయత్నం చేయండి. కట్ చేసుకున్నాను కదండి, కొంచెం కాలుతుంది కాబట్టి నేను చాకుతోనే చేస్తున్నాను ప్రాసెస్ అంతా. చల్లారిపోయింది అనుకోండి, చల్లారిన తర్వాత చేతితోనే పిసికేయచ్చు, ఏ సమస్య లేదు, చేతులు నీట్గా వాష్ చేసుకుంటే కనుక. చూడండి ఇలాగా చక్కగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎంత మెత్తగా అయితే అంత చేసుకోండి. లేదు మాకు ముక్కలు తగిలితేనే బాగుంటుంది అనుకున్న వాళ్ళు అలాగే ఉంచేసుకొని అలాగే పెట్టుకోవచ్చు అనమాట. ఇలా అయిన తర్వాత దీని అంతటిని కొంచెం దగ్గరగా చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తున్నానండి. నేను ఇలాగ కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో 2 పద్ధతులను మీకు చూపించాను. మీకు ఇష్టమైన పద్ధతిలో మీరు ప్రయత్నం చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది మాత్రం కామెంట్ చేయండి. వీడియో అనేది చివరి వరకు చూసారంటే ఎలా చేయొచ్చు అనేది కూడా మీకు క్లియర్గా ఒక అవగాహన వస్తుంది అనమాట. ఫస్ట్ టైం చేసినా కూడా చక్కగా చేయొచ్చు. తర్వాత నేను బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకున్నానండి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకున్నాను. తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు, ఆ వెల్లుల్లి వేసుకున్నానండి. కరివేపాకు ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. ఈ చివరిలో కూడా వేసుకోవచ్చు కరివేపాకు, కసూరి మేతి, కొత్తిమీర అనేది. అలా ఇష్టమైన వాళ్ళు అలా కూడా వేసుకోండి. తర్వాత నేను ఆనియన్స్, టమాటోలు, మిర్చి కూడా వేసుకొని తర్వాత ఇవి తొందరగా వేగడం కోసం 1 స్పూను సాల్ట్ యాడ్ చేశానండి. తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకొని చక్కగా అటు ఇటు కలుపుతూ మాడిపోకుండా ఒకసారి మూత పెట్టి మగ్గించుకున్నారంటే చక్కగా మగ్గుద్ది అనమాట. ఎంత సాఫ్ట్గా వీలుగా అలిగితే అంత సాఫ్ట్గా ఉంచుకోండి. లేదు మాకు కొంచెం పచ్చిగా ఉల్లిపాయలు తగిలితే బాగుంటుంది, ఆ ఫ్లేవర్ మాకు నచ్చుద్ది అనుకుంటే అలా కూడా చేయొచ్చు. మీ ఇంట్లో వాళ్ళ ఇష్టానికి బట్టి మీరు అనేది ఇది ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. తర్వాత నేను కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అవన్నీ నా టేస్ట్కి తగ్గట్టు మేము ఇంట్లో తినే వాళ్ళ బట్టి కారాలు అనేవి నేను 1/2 స్పూన్లన్నీ యాడ్ చేశానండి. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. తర్వాత నేను ఏదైతే వంకాయల్ని మనం మ్యాష్ చేసుకొని పెట్టుకున్నామో ఆ వంకాయని మొత్తం ఇందులో కలుపుకొని పైకి కిందకి బాగా కలుపుతూ చేయండి. కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది కానీ అంతేం ఉండదు నిజానికైతే, వంకాయ కదా. తర్వాత మనం ఇందులో వాటర్ కూడా వేయవసరం లేదు. చక్కగా పైకి కిందకి కలుపుతూ 2-3 నిమిషాలు ఇంకా బాగా ఇంకా ఫ్లేవర్ అనేది బాగుండాలి. లేదంటే ఈ పచ్చివాసన మాకు వద్దు, ఉల్లిపాయలు అవి అనుకున్న వాళ్ళు కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నారంటే మనకి బ్యాగన్ కా బర్తన్ రెడీ అయిపోయినట్టు అనమాట. అదేనండి వంకాయ. మన ఏరియాలో మన ఆంధ్ర స్టైల్లో అయితే కనుక వంకాయని కాల్చి వండుతారనమాట. ఇది వంకాయ పచ్చడి అని కూడా అనొచ్చు. మన ఏరియాలో ఏం పిలుస్తారు అనేది, మీ ఏరియాలో ఏం పిలుస్తారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. మేమైతే ఇక్కడ బ్యాగన్ కా బర్తన్ అని పిలుస్తారు, మేము ఉండే ఏరియాలో బ్యాగన్ కా బర్తన్ అని పిలుస్తారనమాట. తర్వాత నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నాను, అంతేనండి. నాకు సింపుల్గా ఈ బ్యాగన్ కా బర్తన్ రెడీ అయిపోయింది. తర్వాత నేను రోటీ పిండి మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, రోటీలు రెడీ చేద్దాం. నేను ఏదైతే తీసుకున్నానో పిండి అనేది దాన్ని నేను ఇంట్లో మనం వాడుకునే దాన్ని బట్టి మీకు చూపించడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో రోటీ పీట తీసుకోకుండా నేను దీన్ని టేబుల్ మీద వేసి టేబుల్ మీద ఒత్తుతూ చూపిస్తున్నానండి. టేబుల్ని నీట్గా తుడుచుకొని అప్పుడు మాత్రమే చేస్తున్నాను హైజీనిక్గా. ఎలా చేస్తుంది ఏంటి పిల్ల అని తిట్టుకోకండి. నేను 1-2-3 సార్లు క్లీన్ చేసుకొని ఏ పనైనా చేస్తాను, అదే మీకు కూడా చూపిస్తున్నాను. ఇలాగ రోటీని పొడవుగా చేసుకున్న తర్వాత చేతితో ఒత్తుకొని ఇలాగ అన్నీ ఒకే సైజులో రావడం కోసం ఇలాగ చాక్తో కట్ చేస్తున్నానండి. అది బిగినర్స్కి చూపించడం కోసం.
నేను ఎప్పుడు చేసే పద్ధతి అయితే నేను ఎలా కట్ చేయనండి, చేత్తోనే చేస్తాను. నా అంచనా ప్రకారంగా కరెక్ట్గానే వస్తుంది. చూడండి రోటీ అనేది ఎక్కడ షేప్ అవుట్ అవ్వకుండా రౌండ్గానే వస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా ఎలా ట్రై చేయండి. 2 చేతుల మధ్యలో పెట్టి మనం ఏ పిండి తీసుకున్నామో అది ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా తిప్పుతూ చేశారంటే ఉండ అనేది రౌండ్గా వస్తుంది. చూడండి నేను ఒక చేతితో షూట్ చేస్తూ ఇంకో చేతితో రోటీ ఒత్తాను, అయినా కూడా షేప్ అవుట్ అవ్వలేదు. చూడండి ఎంత పల్చగా వచ్చిందో రోటీ కూడా. ఎంత పల్చగా ఒత్తుకున్నా అంతే స్మూత్గా ఉంటుంది. మళ్ళీ మనం ఎప్పుడు చేస్తున్నామో మళ్ళీ ఆ తర్వాత రోజుకి కూడా అంతే స్మూత్గా రోటీ ఉంటుంది. చూడండి అన్ని రోటీలు నేను ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక్కొక్కటిగా వేసి మనం కాల్చుదాం. నేనైతే ఆయిల్ వేయనండి, ఆయిల్ వేయకుండానే కాలుస్తాను. చూడండి నాకు రోటీలు అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను తావా పెట్టుకున్నానండి. నేను పెట్టింది ఐరన్ తావా. ఇది రోటీ కోసం మాత్రమే సపరేట్గా తీసుకుందనమాట. తర్వాత నేను ఈ రోటీస్ని స్టోర్ చేయడానికి, స్టోర్ అంటే నేను సర్వ్ చేసుకోవడానికి కూడా మేము ఇక్కడ ఇదే వాడతామండి. చెక్కతో చేసిన ఒక బౌల్ తీసుకున్నాం, వుడెన్ బౌల్. అది దాన్ని మేము మోతుండి చిన్న క్లాత్ లాంటిది పైన వచ్చిందనమాట. రోటీ అనేది వేడిగాను ఉంటుంది, స్మూత్గానే ఉంటుంది. ఇందులోనే కాదండి, నేను ప్లాస్టిక్వి కొన్ని పిండ్లు కలుపుతున్నాను కదండి, అప్పుడప్పుడు చూస్తున్నారు కదా, అందులో పెట్టినా కూడా అంతే స్మూత్గా ఉంటుందండి. దాంట్లో ఏం మార్పు ఉండదు. ఆయిల్ వేయకుండా చక్కగా అటు ఇటు ఒకసారి కలుపుతూ తావా వేడైన తర్వాత మీడియం సైజుకి పెట్టండి తావాని, లేదంటే మాడిపోతుంది అనమాట. చక్కగా అటు ఇటు తిప్పుతూ చేతితోనే చేయండి. కాలుతుందంటే మీరు బిగినర్స్ అయితే కనుక ఇబ్బంది లేకుండా మీరు మంట ఆన్ చేసుకుంటాం కదండి అట్ల పుల్ల, దాన్ని వాడుకొని టర్నర్ని వాడుకొని చక్కగా చేయండి. నేను సూపర్ మ్యాన్ కాదండి, నాకు అలవాటు అయిపోయింది. ఇక్కడ రోటీలు మేము ఇక్కడ ఎలా కాల్స్తాం అనమాట. మేము వచ్చిన దగ్గర నుంచి రోటీలు ఎలాగే నేర్చుకున్నాను. ఇంటి దగ్గర కూడా చేసేటప్పుడు పెళ్ళికి ముందు కూడా చేసేదాన్ని. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఎలా కాల్స్తున్నాను. ఇవి చేయి కాలదా అని అనుకుంటున్నారేమో, అలాంటిది ఏం లేదు. ఎవరికైనా కాలుద్ది. కొంచెం టైం హీట్ అయిన తర్వాత ఎవరైనా సరే ఈ టర్నర్ని వాడాల్సిందే. చూడండి నాకు రోటీ అనేది ఎంత బాగా కాలిందో, ఎక్కడ మాడకుండా. ఆయిల్ అనేది ఒక చుక్క కూడా వేయలేదు. నేను ఏదైతే వుడెన్ బౌల్ చూపించానో ఆ బౌల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను అనమాట. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత రోటీని ఎలా సర్వ్ చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం మన అమ్మ సింపుల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను ముందు చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నేను అన్నీ చూపించట్లేదు కానండి, అన్నీ మ్యాక్సిమం పొంగుతూనే వస్తాయి రోటీలు. ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. చూడండి మీకు వీడియోలో కొన్ని నేను కాల్చిన వాటిలో కొన్నింటినే చూపించాను. అంతే ఈజీగా రెడీ అయిపోయినాయి నాకు రోటీలు కూడా. చూడండి బ్యాగన్ కా బర్త్ని ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంటుంది. టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు కమెంట్ చేయండి. ఇదిగోండి దీని మీద ఇలాంటి క్లాత్ వస్తుంది ఈ వుడెన్ బౌల్కి. ఈ బౌల్లోనే నేను అన్నీ స్టోర్ చేస్తాను. చూడండి రోటీ అనేది ఎంత మెత్తగా ఉందో. నేను ఆయిల్ కూడా వేయలేదు. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, ప్రతిదానికి ఆయిల్ పట్టదండి. చూడండి రోటీ ఒత్తుతుంటే ఎంత మెత్తగా ఉందో. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా వారికి కూడా రోటీ చాలా ఇష్టం. ఇక్కడ ఈ స్టైల్లో నేను చూపిస్తున్నాను. రోటీ, ఉల్లిపాయలు, ఆనియన్ వేసుకొని పెరుగు అనేది కంపల్సరీ ఉండాలి. ఏదో ఒక మిక్స్డ్ పికిల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆవకాయ ఏదో ఒకటి ఉంటుంది. బ్యాగన్కి బర్తన్ వేసాను. ప్లేట్లో మొత్తం అవన్నీ కూడా ఉండాలన్నమాట ఈ ఏరియాలో కంపల్సరీ. చూడండి కలర్ఫుల్గా ప్లేట్ అంతా ఫుల్ఫిల్గా ఉంది కదా. ఈ మీల్స్ అయినా డిన్నర్ అయినా దేనికైనా సూపర్గా సెట్ అవుద్ది అనమాట, బ్రేక్ఫాస్ట్కి అయినా కూడా. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. రోటీ తినే వాళ్ళు ఉంటారు కదండి, డైట్ చేసే వాళ్ళు గట్రా, రాత్రులు కానీ పగలు కానీ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు అనుకున్నా, లేదా షుగర్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.